హే గైస్, ప్రైజ్ ద లార్డ్. చాలాసార్లు మన యొక్క లైఫ్లలో చీకటికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటూ ఉంటాము. ఓకే, మరి ఆ చీకటికరమైనటువంటి ఒక పరిస్థితిని చూసినప్పుడు కొన్నిసార్లు మనకి ఎటువంటి ఆలోచనలు రావు, ఏం స్టెప్ వేయాలో అర్థం కాదు. ఓకే, తెలివి మనకు ఉండదు, ఎవరి జ్ఞానం మన దగ్గర అంటే ఇవ్వడానికి ఉండదు. కానీ అటువంటి పరిస్థితిలో దేవుడు ఏం చెప్తున్నాడంటే 119వ కీర్తన 130వ చూసుకుంటే కనుక ఆయన వాక్కు వెల్లడి అగుటతోనే వెలుగు కలుగును అంట. ఏంటి? యేసయ్య యొక్క వాక్కు. ఆయన ఏమై ఉన్నాడండి? లోకమంతటికి ఆయన వెలుగై ఉన్నాడు. ఆయన వాక్యమే మరి దేవుడై ఉన్నాడు. సో ఆ దేవుడే కనుక మీ లైఫ్లో మీ పరిస్థితులలో వస్తే పరిస్థితి మారిపోతుంది కదా, ప్రతి చీకటి తొలగిపోతుంది. కాబట్టి ప్రతిరోజు కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించండి. ఆయన వాక్యాన్ని ధ్యానించడంతో, ఆయన వాక్యాన్ని మనం రిసీవ్ చేసుకోవడంతో ఏమవుతుందంటే మన లోపల యేసయ్య వస్తాడు. ఎప్పుడైతే మన లోపల యేసయ్య పనిచేయడం మొదలు పెడతాడో ఆటోమేటిక్గా మన జ్ఞానం వస్తుంది. ఎక్కడ ఏ అడుగు పెట్టినా కూడా నువ్వు సక్సెస్ని చూస్తావు. సో డు నాట్ మిస్ దిస్. దేవుడు అంటున్నాడు, నేనే భూమిని ప్రపంచాన్ని అంతటిని క్రియేట్ చేశాను, లైట్ని కూడా ఆయన సృజించాడు. సో మనం కూడా ఏమై ఉండాలి? ఆయనను తీసుకొని మనలో ఉన్నటువంటి ఆ ప్రతి చీకటిని తొలగింప చేసి ఇతరులకు కూడా మనం వెలుగుకరంగా ఉండాలండి. సో దేవుడు మిమ్మల్ని దీవించుగాక.